కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిన దశలో ఆ పార్టీకి ఊపిరిపోసి అధిష్టానాన్ని మెప్పించి కావలి టీడీపీ అభ్యర్థిత్వంపై ఆశలు పెంచుకున్న మాలపాటి సుబ్బానాయుడు తాజా పరిణామాలతో అలకమౌనం పాటిస్తున్నారు. కావలి ఇన్ఛార్జిగా మాలపాటి సమర్థుడంటూ తరచూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అనేక సందర్భాలలో ఆకాశానికెత్తేయడం తెలిసిందే. అయితే హఠాత్తుగా కావలిపై కన్నేసి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వలస వచ్చి పార్టీలో చేరకుండానే హల్చల్ చేసిన కావ్య కృష్ణారెడ్డి అడ్డదారిలో ఆకస్మికంగా ఇన్ఛార్జీ పదవి తేయడం మాలపాటివర్గీయులను ఆక్రోశంలో ముంచెత్తింది. పట్టణ టీడీపీ కమిటీ కావ్యాను కలిసినా ఆయన మాత్రం దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి బుధవారం మాలపాటిని దగదర్తిలో మాలపాటిని కలిసినా ఆయన నుంచి సహాయ నిరాకరణే ఎదురైంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేరుగా తమకు చెప్తేనే ఏ నిర్ణయం వెల్లడిస్తానంటూ మాలపాటి ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో కావ్య శిబిరం కంగుతున్నట్లు సమాచారం. ఆయన వచ్చేది కాదు. ఈ మండలం ఎంత మెజారిటీ మనం చూసి మనం కరెక్ట్గా చేస్తే 5 ఏళ్ళు తగ్గదు. ఈ మండలం తెలుసు కదా సంగతి. మనస్ఫూర్తిగా చేస్తే అందుకొని ఎవరేమి ఆయన మాత్రం తాగబడినా గొప్పగా ఉంది. ఈ మండలం మనం ఏం చేయాలి మనకు తెలుసు. ఎవరు వైసీపీ నాకు ముందు దూకాలన్నా ఇక్కడ ఉండేవాడు తర్వాతనే ఈ వెనక నడవాల్సిందే. మళ్ళీ ఇదే స్థలంలో కూర్చుంటాం. 2000 మందితో మీటింగ్ పెడతాం. పార్టీ కార్యదర్శి చేస్తాం. ఎవరు ఊరు వాళ్ళు గట్టిగా చేయింది. బాబు గారిని బాబు గారు పిలవాలా, మాట్లాడాలా, ఐక్యతగా నడపాలి. ఆయన అప్పుడే నియోజకవర్గం సక్రమంగా నడుస్తుంది. మీరేదో మా కార్డు లాకుండా లేదట ఇప్పుడు మాట్లాడతాం. నేను చెప్పాలి. అయినా మేము వాళ్ళు అనుకో కార్డు ఎక్కువ మీరు కొట్టడానికి తెలుసా సంగతి. చాలా ఉన్నాయి.